నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా విన్నపం. సార్, మీరు 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే నా ఓ రిక్వెస్ట్. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ సంపదను దోచుకున్న ఓ పెద్ద చేపను పట్టండి. ఆ చేప పేరు చంటి. రాష్ట్రంలో అత్యంత భూమికైన పాత్ర పోషించి పిఏ దగ్గర నుంచి సిఎస్ దాకా, ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా, మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ఏ పని చేయాలన్నా ఈ చంటిగాడి మాట వినాల్సిందే. ఈ చంటిగాడి పని సంపన్నం జరగాల్సిందే. ఈ దోచుకున్న డబ్బంతని దేశ విదేశాల్లో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాడు. ఈ చంటి బయటికి స్వాతిముత్తులా కనిపిస్తుంటాడు. అందరినీ ఆడా మాడా కాకుండా మధ్యగా మాట్లాడేవాడు ఎలా ఉంటాడు. మధ్య తరహా సంధించాడు. కానీ వీడు పెద్ద పెద్ద తిమింగలం. ఆ తిమింగలాన్ని పట్టామంటే 6 గ్యారెంటీలో సులువుగా అమలు చేయొచ్చు. ప్రతి ఒక్కరిని, ప్రతి రంగానికి సంబంధించిన వాడిని, ప్రతి ఒక్కరిని ఆడి చెప్పు చేతుల్లో పట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్నాడు. వాడికి సెంటిమెంట్లు అన్న, అక్క, బావ, నాన్న, పెదనాన్న ఏముండవు. వాడు ప్రతి ఒక్కరిని టిష్యూ పేపర్ లాగా వాడుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు. వాడిని పట్టండి, వాడి దగ్గర డబ్బు రికవరీ చేయండి, ప్రజలకు పంచండి. ఇది నా విన్నపం. జై కాంగ్రెస్, జై తెలంగాణ. నమస్కారం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా విన్నపం. సార్, మీరు 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే నా ఓ రిక్వెస్ట్. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ సంపదను దోచుకున్న ఓ పెద్ద చేపను పట్టండి. ఆ చేప పేరు చంటి. రాష్ట్రంలో అత్యంత భూమికైన పాత్ర పోషించి పిఏ దగ్గర నుంచి సిఎస్ దాకా, ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దాకా, మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ఏ పని చేయాలన్నా ఈ చంటిగాడి మాట వినాల్సిందే. ఈ చంటిగాడి పని సంపన్నం జరగాల్సిందే. ఈ దోచుకున్న డబ్బంతని దేశ విదేశాల్లో కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాడు. ఈ చంటి బయటికి స్వాతిముత్తులా కనిపిస్తుంటాడు. అందరినీ ఆడా మాడా కాకుండా మధ్యగా మాట్లాడేవాడు ఎలా ఉంటాడు. మధ్య తరహా సంధించాడు. కానీ వీడు పెద్ద పెద్ద తిమింగలం. ఆ తిమింగలాన్ని పట్టామంటే 6 గ్యారెంటీలో సులువుగా అమలు చేయొచ్చు. ప్రతి ఒక్కరిని, ప్రతి రంగానికి సంబంధించిన వాడిని, ప్రతి ఒక్కరిని ఆడి చెప్పు చేతుల్లో పట్టుకొని రాష్ట్రాన్ని దోచుకున్నాడు. వాడికి సెంటిమెంట్లు అన్న, అక్క, బావ, నాన్న, పెదనాన్న ఏముండవు. వాడు ప్రతి ఒక్కరిని టిష్యూ పేపర్ లాగా వాడుకొని రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు. వాడిని పట్టండి, వాడి దగ్గర డబ్బు రికవరీ చేయండి, ప్రజలకు పంచండి. ఇది నా విన్నపం. జై కాంగ్రెస్, జై తెలంగాణ.